హలో, నేను మీ సిఎస్ రావు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దక్షిణ భారతదేశం మీద కన్నేశారు. అందులో భాగంగా మల్కాజ్గిరి ఆయన పోటీ చేయబోతున్నారు అనేది ఇప్పుడు వినిపిస్తుంది. అసలు ఆయన స్ట్రాటజీ ఏంటి? వారణాసిని వదిలిపెడుతున్నారా, మల్కాజ్గిరిలో పోటీ చేయబోతున్నారా అనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర రాజకీయ విశ్లేషకులు అలాగే సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సిఎస్ రావు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్ నమస్తే. సో నరేంద్ర మోడీ ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకున్నా కొంచెం వినూత్నంగా ఉంటుంది. బట్ ఈసారి ఎందుకు కొంచెం మల్కాజ్గిరిలో పోటీ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఏదో చేస్తున్నట్టు, లేదా సికింద్రాబాద్లో అని ఇట్లా రకరకాలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద దక్షిణ భారతదేశంలో పోటీ చేయాలి అనేది ఆయన ఆలోచనగా ఉందని తెలుస్తుంది. ఏంటి సార్ ఇది, ఒక స్ట్రాటజీనా? అంటే ఇప్పుడు ఉత్తర భారతంలో బీజేపీకి అంటూ ఒక ఓట్ బ్యాంక్ ఉంది, ఒక చంక్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కొన్ని స్టేట్స్. మరీ ముఖ్యంగా మొన్న జరిగిన ఎలక్షన్స్లో మళ్ళీ 3 స్టేట్లో ప్రూవ్ చేసుకున్నారు. అది అసెంబ్లీ ఎలక్షన్ అనుకోండి, అసెంబ్లీకి మళ్ళీ లోక్సభ ఎలక్షన్కి వచ్చేటప్పటికి ఆ డిఫరెన్షియేషన్ అనేది అది కొంచెం మార్పు ఉంటుందండి. ప్రజలు కేంద్ర ప్రభుత్వ విధానాలని దృష్టిలో పెట్టుకుని వేస్తారు లోక్సభ ఎలక్షన్స్కి వేసేటప్పుడు. కానీ అసెంబ్లీ ఎలక్షన్కి వేసేటప్పుడు స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వేస్తారు. కాబట్టి 2 టర్మ్స్లో మోడీ గారి ప్రభుత్వం చాలా సంచలనాత్మకమైన నిర్ణయాలు కూడా తీసుకుంది. అవి కొన్నిసార్లు ప్రజా సంకటంగా మారిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయినా కూడా రెండోసారి కూడా ఎలక్ట్ అయింది. అది కొంచెం మనకి అసలు ఏ విశ్లేషకుడికి అందని పరిస్థితి. నోట్ల రద్దు, అన్నీ ఇవన్నీ కూడా చాలా వ్యతిరేకమైన నిర్ణయాలు, విచిత్రమైన నిర్ణయాలు, మూర్ఖపు నిర్ణయాలు, ప్రజలు బాధలు పడ్డ నిర్ణయాలు. తర్వాత అప్పుడు కరోనా టైంలో జరిగిన ఎక్సోడస్, కూలీల వలస, అసలు అది స్వతంత్ర భారతదేశంలో మళ్ళీ 1947 నాటి దేశ విభజన పరిస్థితులను గుర్తు చేసినంత ట్రాజిడీ. అది ఎవరో పట్టించుకోవట్లేదు కానండి. అది నార్త్ ఇండియాలో ప్రతి కుటుంబం, ప్రతి ఊరు కూడా, అంటే చాలా కుటుంబాలు ఎఫెక్ట్ అయినాయి. మానవాళి అంటే ఎక్కువ మంది, లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు. కొంతమంది దోవలోనే చచ్చిపోయారు, మహిళలు కానీ పిల్లలు కానీ. మోడీని ఆదరించారు. అది అసలు అర్థం కాదండి. అది ఎంత తప్పు నిర్ణయం అంటే, ఎవరైనా షట్టర్ మూసే ముందు లోపల ఎవరైనా మనుషులు ఉండారా లేరా అని చూడాలండి. గబాల్ని షట్టర్ మూసేసి తాళం వేసేసి 10 మంది లోపలుండి వాళ్ళు ఆకలితో చచ్చిపోతే ఏ పరిస్థితితో ఏం చేసినా కానీ ఆయన అయితే ఆదరిస్తున్నారు కదా. అదే వచ్చింది, అదే అన్నా, నేను కూడా అదే చెబుతున్నాను. షట్టర్ వేసి 10 మంది లోన అలమటించి నీళ్లు ఫుడ్డు లేక తర్వాత తీసే నాటికి అస్థిపంజరాలుగా ఉంటే తలుపేసినాడు. ఎంత నిర్లక్ష్యం అండి. అట్లాగే ఆ షట్ డౌన్ పెట్టేటప్పుడు ఏమి అంత మునిగిపోయింది. ఇప్పుడు ఎక్కడాడినైతే అక్కడ చేర్చాలి కదండి. పలానా రోజులు అయిపోయింది. ఈసారి సిఏఏ, తర్వాత రామ్ జన్మభూమి, అదే రామ్ మందిరం ఓపెనింగ్, అలాగే 370 రద్దు, ఇట్లాంటి వాటితో వెళ్తారు అనుకోండి. సో అసలు ఇప్పుడు ఎందుకు దక్షిణ భారతదేశం మీద ఆయన పోటీ అది ఇప్పుడు ఏంటంటే నార్త్లో అంత బలం ఉందండి. సౌత్లో కమ్మేపి నానాటికి తీసిపోతుంది, నాన్నక బొట్లో ఏదో అంటారు కదా, తగ్గిపోతూ ఉంది ప్రభ. అసలు బీజేపీ ప్రభ అనేది, ప్రభాండం కూడా ఉనికే లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో, దేశంలో అధికారంలో ఉన్న పార్టీకి ఏదన్నా ఒక దేశంలో, ఒక రాష్ట్రంలో 0.5% ఉన్నారు జనం అంటే మద్దతుదారులు. ఎంత ఆక్షేపణీయమైన విషయం అండి అది. అట్లాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది. కర్ణాటకలో పోయింది, తెలంగాణలో దగ్గరికి వచ్చి నోటి దగ్గర ముద్ద పడిపోయింది. ఇక అక్కడేమో తలెత్తుకునే పరిస్థితి లేదు. తమిళనాడులో అదే పరిస్థితి, కేరళలో అదే పరిస్థితి. కాబట్టి మీరు అన్నట్టు తను వారణాసిలో కన్నా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లేకపోతే హైదరాబాద్ లాంటి ప్లేస్ నుంచి చేస్తే కనీసం ఒక ఉనికి పార్టీ, పలానా ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ నుంచి గెలిచాడనే ఒక చర్చ అయితే ఉంటుంది కదండి. ఒకసారి ఇందిరాగాంధీ గారు కూడా మెదక్ నుంచి పోటీ చేసి గెలిచిందండి. చేసినప్పుడు ఆమె ఒక బంధం ఏర్పరచుకుంది, ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డని నేను అని. అంటే ఆడబిడ్డకి ఎంత విలువిస్తారండి. అట్లా సెంటిమెంటల్గా ఆమె ఒక 42 సీట్లని ముడేసేసేసింది. 42 సీట్లకి ఎలక్షన్ జరిగితే 41 సీట్లలో కాంగ్రెస్ గెలిచిన చరిత్ర ఉంది. ఒక్క సంజీవ్ రెడ్డి గారు గెలిచి మేదక్ నుంచి పోటీ చేసినందువల్ల. అందుకని కాదు, అట్లా కూడా ఇంకా బంధించేసింది. అంత ఒక సెంటిమెంటల్గా కట్టేసింది ఆంధ్ర ప్రజల్ని. రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఏదో ఒక సెంటిమెంట్ పెట్టుకోవాలండి. ఇప్పుడు వారణాసిలో
ఆయన పోటీ చేశాడు. ఉత్తరప్రదేశ్లో పార్ట్ కాబట్టి అది హిందీ బెల్ట్లో ఉంది, ఢిల్లీకి దగ్గరగా ఉంది. కానీ అట్లా కాకుండా మోడీ లాంటి వ్యక్తి హైదరాబాద్తో కనుక ఆన్ అండ్ ఆఫ్ వెళ్తుంటే ఒక న్యూస్లో నిలుస్తుంది కదండి. కానీ అట్టు కాదు, ఆయన అక్కడ పోటీ చేసి ఇక్కడ పోటీ చేస్తారు. చేయొచ్చు అంటే ఒక చోట కాదు, అదేలేండి, రెండు అంటే అయితే అప్పుడు ఓటమి అనుమానం అయి ఉంటుంది అంతే ఖచ్చితంగా. అయితే ఒకవేళ గెలిస్తే కూడా అక్కడ వారణాసిని వదులుకుని ఇక్కడ ఉంచుకుంటా అండి. పోటీ అంటూ మీరు అన్నట్టు జరిగితే వారణాసిని వదిలేస్తాడు. ఎందుకంటే వారణాసిలో 5 సంవత్సరాలు చేశాడు, డెవలప్మెంట్ కూడా జరిగింది. వారణాసి లాంటి పురాతనమైన నగరాన్ని ప్రక్షాళన చేయటం అనేది బహు కష్టం అండి. అవును, కొత్తగా బిల్డింగ్ కట్టడం వేరు, పాత బిల్డింగ్ని యాజ్ ఇట్ ఈజ్గా కాపాడుకుంటూ దాన్ని పునర్నిర్మాణం చేయటం డబల్ త్రిబుల్. మరి అంత చేసినప్పుడు వారణాసి మీద నమ్మకం లేకనా, లేకపోతే ఇప్పుడు లేదంటే మీరు అన్నట్టు అక్కడ వదిలిపెట్టేసి ఇక్కడ పోటీ చేస్తే అది వేరు, కానీ 2 చోట్ల పోటీ చేస్తారని అంటున్నారు. అదే కొంత మీరు, ఎందుకంటే ఇప్పుడు ఆయన మళ్ళీ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్నాడు అండి. రిస్క్ ఎందుకు చేస్తాడు? ఇప్పుడు మొన్న కేసీఆర్ గారే ఇక్కడ తెలంగాణ పితగా అని చెప్పుకునే వ్యక్తి, ఆయనకే గజ్వేల్ మీద అంత డెవలప్మెంట్ చేసిన తర్వాత కూడా హార్ట్ ఆఫ్ ద ఇది అనమాట ఆయనకి. మరి గజ్వేల్ నమ్మలేకపోయాడు కదా, కామారెడ్డి వెళ్ళాడు కదా. కామారెడ్డి ప్రజలు కూడా ఏమనుకున్నారు, మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది, ఎందుకు ఆయన అక్కడ గెలుచుకుంటాడు అని అక్కడ ఓడిచ్చేసారు, అది వేరే మాట. ఇప్పుడు ఇది కూడా కొంచెం న్యూస్లో నిలబడాలంటే మోడీ గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తే నేనేం ఆశ్చర్యపోనండి. ఎందుకంటే సికింద్రాబాద్లో అంతకుముందు దత్తాత్రేయ గారు, తర్వాత కిషన్ రెడ్డి గారు, వీళ్ళందరూ సిట్టింగ్ ఎంపీ చరిత్ర ఉంది ఇక్కడ. కాబట్టి ఈ పాయింట్లో పోటీ చేయడానికి ఆయనకేం పెద్ద కష్టమేం కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే వారణాసి వదిలిపెట్టుకుని చేస్తాడా లేదా అనేది నేను చెప్పలేను. చేసినా కూడా గెలుస్తాడు, నేను అదైతే చెప్పగలను. ఎట్లా అంటే మోడీ గనక మీరు గెలుస్తాడు అంటున్నారు. 21వ తారీఖున ఇండియా కూటమి మీటింగ్ ఉంది, దాంట్లో క్లియర్ కట్గా వాళ్ళు ఏ సీట్లో ఎవరెవరు పోటీ చేయాలి, ఆ భాగస్వామ్య పక్షాలు అనేది ఒక క్లారిటీ రాబోతుంది. అందుకే ఈ సెకండ్ ఆప్షన్ ఎంచుకున్నారా? అదే నేను అనేది. ఒకవేళ ఆయనకి మామూలుగా మోడీ నిజమైన స్వతహాగా ధైర్యస్తుడైతేనేమో రిస్క్ తీసుకునైనా సరే, గత చరిత్ర సికింద్రాబాద్ తెలుసు కాబట్టి, అందులో మోడీ గారే ప్రైమ్ మినిస్టర్ అయ్యే వ్యక్తి ఇక్కడ పోటీ చేస్తున్నప్పుడు ఏ నియోజకవర్గంలో కూడా ఓడించరండి. అందులో సికింద్రాబాద్ హైలీ ఎడ్యుకేటెడ్ కాన్స్టిట్యుయెన్సీ, నార్త్ బేస్డ్ కూడా ఎక్కువ ఉన్నారు. అవును, కంటోన్మెంట్ ఏరియా అనేక రకాలు ఉన్నాయి. కాబట్టి ఆయన ఓడిపోయే ఛాన్స్ బహు తక్కువ సికింద్రాబాద్ వరకు. అదే కనుక హైదరాబాద్ వచ్చి పోటీ చేస్తే గెలవడానికి కూడా మనం చెప్పొచ్చు. మల్కాజ్గిరి కూడా గెలిచే అవకాశం ఉందండి. ఇప్పుడు ఒకటి గ్లామర్ యాడ్ అవుద్దండి, రెండోది ఏమో ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా కూడా మా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ వాళ్ళకి ఎంపీ అయితే కాశీనే ఆయన ఎంతో డెవలప్ చేశారు. సో దీని ఎఫెక్ట్ దక్షిణ భారతదేశ రాష్ట్రాలు అన్నిటిపైన పాజిటివ్ ఉంటుందా? ఏం పడదండి. కాకపోతే కనీసం ఈ ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా తెలంగాణ అనేది, హైదరాబాద్ అనేది వాళ్ళ నేషనల్ లెవెల్లో కూడా ఒక ఇంపార్టెంట్ సిటీ అండి. ఇది తెలంగాణ కూడా హైలీ ప్రొజెక్టెడ్ స్టేటు. అది అభివృద్ధి అలా బెంగళూరును హైదరాబాదు పోటాపోటీ కానీ, పూణే కానీ, హైదరాబాద్కి ఐడెంటిటీ ఉంది. సో అంటే ఇప్పుడు రీసెంట్గా సార్ నార్త్ సౌత్ గ్యాప్ అనేది కొంత కనిపిస్తుంది కదా, అలాంటి భేదాభిప్రాయాలను తొలగించే ప్రయత్నం అది కూడా కొంత కవర్ అవుద్దండి. ఇప్పుడు అది పెరిగింది ఈ మధ్యలో. ఎందుకంటే ఇక్కడ నుంచి సరైన పథకాలు ఇవ్వటం లేదు, ఫండ్స్ ఇవ్వటం లేదు. సౌత్ స్టేట్స్ని సవత్తల్లి పిల్లలాగా చూస్తున్నారు. ఇక సౌత్ డివిజన్ అంటే సపరేట్ అయిపోవాలన్న కొన్ని వాదనలు కూడా వినపడుతున్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో మరి ఆయనే స్వయంగా ఇక్కడికి వచ్చి పోటీ చేసి కొద్దిగా బంధాన్ని ఎస్టాబ్లిష్ చేసే కూడా ఉపయోగపడుతుంది. ఇది పూర్తిగా తీసేయడానికి వీల్లేదు. ఆ వాదన పెరుగుతుంది ఇప్పుడు, అది ప్రమాదకరం కూడా. అది ఇన్ టైంలో కనుక చేసుకోకపోతే కూడా ఇప్పుడు మొన్న ఆంధ్రప్రదేశ్ విభజన లాగానే వెళ్తుంది. సరైన అక్కడ లేడనుకోండి, చేసే పరిస్థితి లాగా విడగొడితే దేశానికి సార్వభౌమత్వమే దెబ్బతింటుంది. కాబట్టి ఒక రకంగా పోటీ చేస్తే గెలుస్తాడు, గెలవటం కూడా మంచిదే. హైదరాబాద్కి కూడా ఉపయోగకరంగా ఉంటుందండి ఆయన గెలుపు కనుక ఇక్కడ జరిగింది. సో జాతీయవాదానికి కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ, ఇందిరాగాంధీ ఏ విధంగా అయితే సెంటిమెంట్ తోటి దక్షిణ భారతదేశాన్ని ఆకట్టుకున్నారో, అదే తరహాలో నరేంద్ర మోడీ కూడా ఆకట్టుకోవాలనే ఆలోచనతోటే హైదరాబాద్ లేదా సికింద్రాబాద్ లేదా మల్కాజ్గిరి అంటే మొత్తం మీద దక్షిణ భారతదేశంలో ఆయన పోటీ చేసేటువంటి ఆలోచన ఉందని తెలుస్తుంది. సో చూడాలి ఎక్కడి నుంచి ఆయన పోటీ చేస్తారనేది.